నమస్తే. హెడేక్స్ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయాయండి. కాన్స్టెంట్ స్క్రీన్ టైమ్ వల్ల కానివ్వండి, లైఫ్‌లో వచ్చే స్ట్రెస్ వల్ల కానివ్వండి, వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల కానివ్వండి, లేదా కాన్స్టెంట్‌గా నెక్‌ని ఇట్లా కిందకి పెట్టి వర్క్ చేయడం వల్ల కానివ్వండి, కారణాలు ఏవైనా సరే హెడేక్స్ అనేవి ఈ రోజుల్లో చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి. ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని పవర్‌ఫుల్ టెక్నిక్స్ చెప్పబోతున్నానండి మీ హెడేక్ తగ్గడానికి. ఇందులో ఒక యోగిక్ ఆసన ఉంటుంది. ఒక యాక్యుప్రెషర్ టెక్నిక్ ఉంటుంది. అండ్ ఒక ముద్ర కూడా నేను చెప్పబోతున్నాను. ఇవి రెగ్యులర్‌గా చేస్తే గనక మీ హెడేక్‌ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అవేంటో నేర్చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్స్ కోసం ఒక పవర్‌ఫుల్ ఆసన ఉందండి. దీన్ని అధోముఖ వీరాసన అని అంటారు. నిజానికి ఇది చేయాలి అంటే మీ మోకాళ్ళలో కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. యాక్చువల్ వేరియేషన్ నేను ఫస్ట్ చూపిస్తాను. ఇది ఒకసారి చూడండి. మీ వల్ల సాధ్యం కాలేదు అని అంటే మీకు ఒక ఈజీ వేరియేషన్ కూడా నేను తర్వాత చూపిస్తాను. ఓకే. ఈ అధోముఖ వీరాసన కోసం ఫస్ట్ మీరు మీ మోకాళ్ళ మీదకి వచ్చేసేయాలి ఇలాగా. ఓకే. మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఇక్కడి నుండి మీ 2 కాళ్ళు దూరంగా జరపాలన్నమాట. కాళ్ళ మధ్య కావాల్సినంత గ్యాప్ ఇక్కడ ఉండాలి మనకి. ఓకే. ఇంత గ్యాప్ మనకు ఉండాలి. మోకాళ్ళు దూరంగా ఉండాలి. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా మీ తలని కిందకి తీసుకురావాలి. ఓకే. మీ తలని పూర్తిగా కిందకి తీసుకురావాలి. మీ 2 చేతులని ముందుకి స్ట్రెచ్ చేసేసేయాలి కంప్లీట్‌గా. మీ నుదురు నేలకి టచ్ అవ్వాలి. మీ పొట్ట మీ 2 తొడల మధ్యలో ఉంటుంది. 2 చేతులు పూర్తిగా పైకి స్ట్రెచ్ అయి ఉంటాయి. బాడీ కంప్లీట్‌గా రిలాక్స్ స్టేట్లో ఉండాలి. ఎక్కడైనా శరీరంలో మీకు స్టిఫ్‌నెస్ అనిపిస్తుంది అని అనుకుంటే కాస్త పొజిషన్ వెనక్కి తీసుకురండి. మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ పొజిషన్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇది నేల మీద చేయడం కష్టంగా ఉంటే బెడ్ మీద చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక థిక్ బ్లాంకెట్ మోకాళ్ళ కింద వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఈ పోజ్‌లో ఎంతసేపు కావాలంటే మీరు అంతసేపు ఉండొచ్చు. 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్, 5 మినిట్స్ మీ కెపాసిటీని బట్టి. లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓన్లీ ఒకే ఒక్క రూల్ ఏంటంటే మీ బాడీని మీరు రిలాక్స్ చేయాలి. మీ మైండ్‌ని అండ్ ఎస్పెషల్లీ మీ నుదిటిని కంప్లీట్‌గా రిలాక్స్ చేసేసేయాలి. మీరు ఆసనం నుంచి బయటికి రావాలి అనుకునేటప్పుడు చేతుల్ని నెమ్మదిగా వెనక్కి తీసుకురండి. చేతుల మీద సపోర్ట్ తీసుకుంటూ నిదానంగా లేచి 2 మోకాళ్ళు దగ్గరికి జరిపి సుఖాసనాలోకి వచ్చేసేయచ్చు అనమాట. ఓకే. దీన్నే అధోముఖ వీరాసన అని అంటారు. ఇది మీరు ఇంచుమించుగా 1 మినిట్ నుంచి స్టార్ట్ చేసి స్లోగా 5 మినిట్స్ వరకు కూడా చేయొచ్చు. తల కింద ముందుకి ఇట్లా పిల్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఇంకా రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఇది కాసేపు చేస్తే చాలు మీ హెడేక్ చాలా వరకు రిలీఫ్ అవుతుంది. ఓకే. ఇది చేయడం కష్టంగా ఉన్నవాళ్ళు, ఈ అధోముఖ వీరాసన చేయడం కష్టంగా ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ మోకాళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉంది మీరు చేయలేరు అని అనుకుంటే మీకు ఇంకొక ఈజియర్ వేరియేషన్ నేను నేర్పిస్తాను. ఇలానే మఠం వేసుకొని కూర్చోండి. మనం జనరల్గా సుఖాసనాలో మఠం వేసుకొని కూర్చుంటాం కదా. కొంచెం కాళ్ళు ముందుకు జరిపేసేయండి. ఒక కాళ్ళు ముందుకి, ఒక కాళ్ళు వెనక్కి పెట్టండి. మీ 2 చేతులు ముందుకు జరిపి ఇక్కడి నుంచే మీ తల నేల మీదకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడి నుంచే మీ తల నేల మీదకి తీసుకురావడానికి ట్రై చేయండి. మోకాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ పడదు. కొంచెం బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్నమాట. అప్పర్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే సరిపోతుంది. అది కూడా మీరు రెగ్యులర్గా చేసే కొద్దీ వస్తుంది. ఓకే. ఈ పొజిషన్లో కూడా 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ ఆర్ అప్ టు 5 మినిట్స్ మీరు ఉండొచ్చు. వెనెవర్ యూ ఫీల్ రిలాక్స్డ్, మీకు కాస్త రిలాక్సేషన్ అనిపించిన తర్వాత నెమ్మదిగా లేచి మళ్ళీ సుఖాసనంలోకి వచ్చేసేయచ్చు. ఓకే. ఇది ఒక ఆసన. హెడేక్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయవలసిన ఆసన. మీకు మైగ్రేన్ ఉన్నా కూడా మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ ఆసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల తగ్గుతుందన్నమాట. దీన్నే అధోముఖ వీరాసన అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. వీడియోని కూడా సేవ్ చేసుకోండి. ఎప్పుడన్నా మీకు హెడేక్ వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే ఓపెన్ చేసి ఇది ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు ఒక యాక్యుప్రెషర్ టెక్నిక్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ యాక్యుప్రెషర్ టెక్నిక్ కోసం మీ రింగ్ ఫింగర్ని మీరు వాడాలండి. ఎందుకంటే మనం రింగ్ ఫింగర్ వాడేటప్పుడు ఎక్కువ ప్రెషర్ మనం పెట్టలేమన్నమాట. సో ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు కూడా. అందుకే మనం రింగ్ ఫింగర్ వాడుతున్నాము. సో ఈ 2 రింగ్ ఫింగర్స్తో ఫస్ట్ మీ టెంపుల్ ఏరియా, వీటిని టెంపుల్స్ అని అంటారు. మనకి హెడేక్ వచ్చినా కూడా ఇక్కడే మనం అమృతాంజనం రాస్తాం కదా, ఈ ఏరియా దగ్గర మీ రింగ్ ఫింగర్తో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఓకే. నేను సైడ్ నుంచి చూపిస్తాను.
నోటీస్ దిస్. స్లోగా ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్తో మీ రింగ్ ఫింగర్తో మీ టెంపుల్స్ మీద నెమ్మదిగా మసాజ్ చేయండి. ఒక డీప్ రిలాక్స్డ్ బ్రెత్ తీసుకోండి మీరు ఇది చేసేటప్పుడు. ఒక 10 times క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒక 10 times యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. వన్స్ ఇది అయ్యాక నెమ్మదిగా అదే రింగ్ ఫింగర్తో మీ ఐబ్రో స్టార్ట్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, మనకి ఐబ్రో స్టార్ట్ అయ్యే ప్లేస్ ఇక్కడ అనమాట, అక్కడ కూడా ఒక 10 times క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెమ్మదిగా మసాజ్ చేయండి. చిన్న సర్కిల్స్. మీ దృష్టి ఏ పాయింట్ దగ్గర అయితే మీరు ప్రెషర్ పెడుతున్నారో ఆ పాయింట్ మీద ఉంచుతూ నెమ్మదిగా రిలాక్స్డ్గా చేయండి. రివర్స్ డైరెక్షన్లో. అండ్ రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ యాక్యుప్రెషర్ పాయింట్ మన చెవికి పైన ఇక్కడ ఉంటుందండి. మీరు ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే చెవి బోన్కి పైన ఇక్కడ తెలుస్తుంది మీకు, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. ఇంకొకసారి జాగ్రత్తగా చూడండి. 2 బోన్స్ మీట్ అయ్యే ప్లేస్ ఇక్కడ తెలుస్తుంది, కాస్త మెత్తగా కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర మీ 2 చేతులతో, నేను సైడ్ నుంచి చూపిస్తాను ఇంకొకసారి. ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర ఇక్కడ, రైట్, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మీ రింగ్ ఫింగర్తో నెమ్మదిగా సర్కిల్స్ చేయాలన్నమాట 2 వైపులా. రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒక 10 times. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 times. ఎక్సలెంట్. ఫైనల్గా మీ చెవులని ఇక్కడ పట్టుకోండి, ఈ కార్నర్లో పట్టుకోండి. 2 చెవులు నెమ్మదిగా కాస్త పైకి లాగండి. ఇందాక మనం ఏ పాయింట్ దగ్గర అయితే ప్రెషర్ పెట్టామో ఆ పాయింట్ దగ్గర మీకు ఒక నైస్ స్ట్రెచ్ తెలుస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి నెమ్మదిగా పైకి లాగండి. మీ కంప్లీట్ ఫేషియల్ నర్వ్స్ కూడా కాస్త పైకి పుల్ అయినట్టు మీకు తెలుస్తుంది, నోటీస్ చేయండి. స్టే హియర్. Inhale, exhale, inhale, exhale, inhale and exhale. Relax. Very good. ఫైనల్గా మీ నెక్ని మసాజ్ చేయాలి, ఎస్పెషలీ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ద నెక్. ఇక్కడ స్ట్రెయిన్ రావడం వల్లే మనకి చాలా వరకు హెడేక్ వచ్చే అవకాశం ఉంది. 2 చేతుల్ని ఒక కప్ లాగా ఇలా చేయండి. మీ నెక్ వెనకాతల 2 చేతుల్ని ఇట్లా పెట్టేసి నెమ్మదిగా మసాజ్ చేయండి. కింద నుంచి పై వరకు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఆల్ ద వే ఫ్రమ్ యువర్ షోల్డర్స్ టు యువర్ హెడ్. మీకు ఏ పాయింట్ దగ్గర అయితే కాస్త ఎక్కువ రిలాక్సేషన్ అనిపిస్తుందో అక్కడ ఇంకాస్త ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఆల్మోస్ట్ తలకి వెనకాతల వరకు. ఓకే, ఐల్ షో యూ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. నెక్ దగ్గర నుంచి మొదలుపెట్టి తల వెనకాతల వరకు మీ క్రౌన్ ఏరియా ఉంటుంది కదా, దీన్ని క్రౌన్ ఏరియా అని అంటారు. ఈ క్రౌన్ ఏరియా వరకు మసాజ్ చేయొచ్చు.
అండ్ రిలాక్స్. ఫైనల్గా మనకి ఇక్కడ ఈ భాగం ఉంటుంది కదా, క్రౌన్ ఏరియాకి కాస్త పైన మీ 2 చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయండి. మీ స్కల్ కూడా మీకు చేతులకి తగులుతూ ఉంటుంది, కాస్త మెత్తగా ఆ స్కల్ కూడా తగులుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియాలో చిన్న సర్కిల్స్ చేయండి. రివర్స్ డైరెక్షన్లో. అండ్ రిలాక్స్. వెరీ గుడ్. ఫైనల్గా ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్ అన్నింటి మీద మీరు ప్రెషర్ పెట్టి నెమ్మదిగా రొటేట్ చేసిన తర్వాత షణ్ముఖి ముద్రలో బ్రాహ్మరి ప్రాణాయామ చేసి ఒక 5 మినిట్స్ అట్లా కూర్చోవచ్చు. దాని తర్వాత ఏ ముద్రలో కూర్చోవాలి కూడా నేను చెప్తాను. ఓకే, మీ అన్ని ఫింగర్స్ కంప్లీట్గా ఇట్లా స్ట్రెచ్ చేసి పెట్టండి. మీ ఇండెక్స్ ఫింగర్ కను రెప్పల పైన ఉండాలి, మీ మిడిల్ ఫింగర్ ముక్కుకి పైన, మీ రింగ్ ఫింగర్ ముక్కుకి కింద, ఈ పింకీ ఫింగర్ ఈ చిటికెన వేలు గెడ్డానికి కింద. ఓకే, బొటన వేలు చెవికి పక్కన. ఓకే, ఇది ఫింగర్ పొజిషన్ అనమాట. దీన్ని షణ్ముఖి ముద్ర అని అంటారు. ఈ షణ్ముఖి ముద్రలో మీ ఫింగర్స్ అన్నీ, మీ ఫేస్ పైన ఫింగర్స్ అన్నీ పెట్టి ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ ఫేస్లో ఫింగర్స్కి చివరి భాగంలో వచ్చే వైబ్రేషన్స్ వల్ల మీకు ఒక నైస్ సెన్సేషన్ తెలుస్తుంది. మీ మైండ్ కూడా పూర్తిగా కామ్ డౌన్ అయిపోతుంది. ఓకే, ఇంకొకసారి చేద్దాం. ఇన్హేల్, ఇన్హేల్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఈ బ్రాహ్మరిని ఒక 10 to 15 టైమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు అంటిల్ యూ ఫెల్ట్ ద కామ్నెస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఫైనల్గా ఒక ముద్ర కూడా చెప్తానని చెప్పాను కదా, దీన్ని మహాశీర్స్ ముద్ర అని అంటారండి. హెడేక్కి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. కానీ ముద్ర చేసే ముందు కొంచెం వాటర్ తాగి చేయండి. హైడ్రేషన్ బాడీలో ఉంటేనే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇందాక నేను చెప్పిన ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ ముద్రాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ముద్రలో కూర్చొని ఒక 5 మినిట్స్ మీరు అలా ఉంటే సరిపోతుంది. ఓకే, సో దీనికోసం మీ రింగ్ ఫింగర్ని ఈ బొటన వేలు కింది భాగంలోకి తీసుకురండి. ఈ రింగ్ ఫింగర్ని బొటన వేలు కింది భాగంలోకి తీసుకురండి. మీ బొటన వేలుని మిగిలిన ఫింగర్స్తో ఇట్లా టచ్ చేసి పెట్టండి. ఓకే, ఈ ఎడ్జెస్ని టచ్ చేసి పెట్టగలిగితే మరీ మంచిది, కానీ ఇది కాస్త కొంతమందికి కష్టంగా ఉంటుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టినా పర్వాలేదు, లేదు ఇలా పెట్టుకుంటే మరీ మంచిది అనమాట. ఇది హ్యాండ్ పొజిషన్. 2 హ్యాండ్స్ ఇట్లానే ఉండాలి. దీన్నే మహాశీర్స్ ముద్ర అని అంటారు. మీ 2 చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు ఇట్లా కూర్చుంటే సరిపోతుంది. ఓకే, ఎవ్రీడే ఒక్క 5 మినిట్స్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి. హెడాక్ లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెంట్గా చేసే కొద్దీ మీకు హెడాక్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, మనం ఒక ఆసన నేర్చుకున్నాం, ఒక యాక్యుప్రెషర్ టెక్నిక్ నేర్చుకున్నాం, అండ్ ఒక ముద్ర కూడా నేర్చుకున్నాం. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు హెడాక్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. కొంతమందికి హెడాక్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కంపేర్ టు అదర్ పీపుల్, రైట్? వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ అటువంటి ఇబ్బందితో సఫర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, వచ్చే వీడియోలో కలుద్దాం. మీరు ఇలాంటి టెక్నిక్స్తోనే నాతో కలిసి ప్రతిరోజు యోగా చేయాలి అని అనుకుంటే మనం 14 days ఫ్రీ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ప్రతి సోమవారం ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా నెక్స్ట్ బ్యాచ్లో రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. మీకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఓకే, వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. I wish you a happy and healthy day through yoga. Bye-bye.